గత కొద్ది వారాలుగా యేసు ప్రభు వారు చెప్పిన ధన్యతల గురించి ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు దేనికోసం ఆలోచన చేస్తున్నామండి? నీతి నిమిత్తము నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. నీతి అంటే ఏంటో చెప్పాం, నీతి ఎక్కడ దొరుకుతుందో చెప్పాం. మనం దేవుని నీతిని దేవుని గ్రంథంలో ఆయన మాటల్లోనే నేర్చుకొని నీతిగా బ్రతకాలనే ఆశ కలిగి ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటామంటే ఆ ఆశ, ఆ తృష్ణ కలిగి ఉండాలి. వారు తృప్తిపరచబడుదురు అనే విషయాన్ని ఈరోజు చెప్పుకుందాం అనుకున్నాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అన్నది గత 3 వారాలుగా చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఎలాగ తృప్తిపరచబడతారో ఈరోజు మనము చెప్పుకుందాం. ఒకటి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండమంటే మనం ఆత్మీయంగా ఎదగాలనే అవసరత గుర్తించాలి. మన ఆత్మీయ పోషణకి దేవుని వాక్యం ఎంత అవసరమై ఉందనే అవసరత గుర్తించాలి. రెండవదిగా దాని మీద ఇష్టాన్ని పెంచుకోవాలి. మన ఆరోగ్యానికి ఏదైనా ఒక మంచి ఆహారము మంచిదని ఎవరైనా సజెస్ట్ చేశారనుకోండి, మనకి ఇష్టం లేకపోయినా ఏం చేయాలి? ఇష్టాన్ని పెంచుకోవాలి. పెంచుకొని తింటే మనం భౌతికంగా ఆరోగ్యంగా ఉంటాం. అన్నీ మనకి ఇష్టంగా ఉండవు, కానీ కొన్ని తినాల్సి వస్తుంది కదా. అలాగే ఇష్టాన్ని పెంచుకోవాలి. ముందు అవసరత గుర్తించాలి. 2, దాని మీద ఇష్టాన్ని పెంచుకోవాలి. 3, వ్యాయామం చేయాలి. ఆత్మీయంగా వ్యాయామం చేయాలి. ఆత్మీయ వ్యాయామం అంటే దేవభక్తి విషయంలో నీవే సాధకం చేసుకోవాలంటున్నాడు. సాధకం చేయాలి. వ్యాయామం చేస్తే ఏమవుతుందంటే ఆకలి పెరుగుద్ది. అప్పుడు ప్రతి పాఠానికి క్షుణ్ణంగా చదవటానికి, మీతో పనిచేసే వాళ్ళకి, చదువుకునే వాళ్ళు, పక్కన మీ స్టూడెంట్స్కి, మీ ఇరుగు పొరుగు వారికి చెప్పడానికి, మీకు చెప్పాలంటే ఏం చేయాలి? మీరు ఇంకొకరు చెప్పాలంటే ఎక్కువ నేర్చుకోవాలి. ఆకలి లేకపోతే నేర్చుకోగలరా? ఎక్కువ నేర్చుకోవాలని ఆశ ఉంటే నేర్చుకోగలరు. కాబట్టి వ్యాయామం అంటే మీరు బాగా చదివి దానిలో పట్టు సాధించి ఇంకొకరికి చెప్పే స్థాయికి వెళ్ళటం. 4, క్రమం తప్పకుండా తినటం వల్ల మీ ఆరోగ్యం ఎలాగైతే బాగుపడద్దో, క్రమం తప్పకుండా బైబిల్ చదవటం. బయట తినుబండారాలు తినకూడదు. పిల్లలు ఎక్కువ బయట తింటే ఇంట్లో అన్నం తింటారమ్మా? తినరు. బయట అన్నీ తినేసారనుకోండి, ఏమంటామంటే మనం అడ్డమైన గడ్డి తినేస్తే ఏమవుద్ది? ఇంట్లో ఇంకేం తినరు కదా. ఇది కూడా నువ్వు బయట విషయాలు ఎక్కువ, లోకంలో విషయాలు, ఆ సినిమాలు, ఈ సీరియళ్ళు, అవి ఇవి ఎక్కువ చూసిన హృదయంలో ఉన్నదనుకోండి, దేవుని వాక్యం వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా? అవన్నీ ఎక్కువ చూసేవాడు దేవుని వాక్యం చదవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్టే చదవడు, ఆశతో చదవడు, నేర్చుకోవాలని చదవడు, ఇంకొకరు చెప్పాలని ఉద్దేశంతో చదవడు. నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చదవడు. బయట విషయాలు ఎక్కువ నేర్చుకునేవాళ్ళు చాలామంది ఈ యూట్యూబ్లో అవి ఇవి కొట్టుకుని అవన్నీ చూస్తుంటారు. వాడికి వాక్యం చదువుదామంటే ఎలా ఉంటుందండి? చిరాకుగా ఉంటుంది కదా. దేవుని వాక్యం చదివి దానిలో ఉన్న అర్థాన్ని గ్రహించేవాడు తృప్తిగా, ఆనందంగా చదువుతూ ఉంటాడు. దానిలో ఉన్న అంతరార్థం అర్థమవుతుంటే మనసులో ఆనందం కలుగుతుంది. అదే ఒక మనిషి భౌతికమైన విషయాల మీద ఎక్కువ దృష్టి పెడితే, ఈ దేవుని సంగతులు చెప్తుంటే చిరాకు వస్తుంది, దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, చిరాకు ఉంటుంది. కాబట్టి ఒక మనిషి ఆత్మీయంగా ఎదగాలంటే బయట తినుబండాలు ఎలా తినకుండా, కేవలము ఇంట్లో ఉండే ఆహార పదార్థాలు ఎలా ఇష్టపడతాడో, బయట విషయాలు మనసులో ఎక్కువ స్టోరేజ్ చేసుకోకుండా, ప్రతిదినము పౌలు, బర్నబా చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ప్రతిదినము లేఖనములు పరిశోధిస్తూ ఉండాలి. ప్రతిదినం లేఖనాలు పరిశోధిస్తూ ఉంటే ఆ మనిషికి ఏమవుతుంది? ఆత్మీయంగా ఒక డెప్త్, లోతైన విషయాలు గ్రహించగలుగుతాడు. ప్రతిదినము వాక్యం పఠించడం ద్వారా సత్యవాక్యాన్ని సరిగా విభజించడం ఎలాగో తెలుస్తుంది. ఈ వాక్యం ఎక్కడ సంబంధించింది, ఎవరికి సంబంధించింది, ఏ సమయంలో రాయబడ్డది, ఇది నా జీవితంలో ఎలాగ వర్తిస్తుంది అనే విషయాన్ని ఒక అవగాహన రావాలంటే ఏం చేయాలి? సత్యవాక్యాన్ని సరిగా విభజించువానిగా ఉండాలి. 2 తిమోతి 2:15 మనం చదువుకున్నాం. ఇంకొక విషయాన్ని మనం ఈరోజు చూసి ఎలాగ తృప్తిపరచబడతారో మనం ముందుకెళ్దాం. ఆకలి చంపే వాటి అని జాగ్రత్తగా ఉండాలి. ఆకలి మనం చెప్పుకున్నాం, పిల్లోడు తింటలేదంటే ఏం చేస్తారమ్మా? 4 రోజులు అసలు ఏం పెట్టినా తింటలేదు పిల్లోడు. మా మనవరాలు ఆ మధ్య సరిగ్గా తినకపోతే ఇమ్మీడియట్లీ కడుపులో ఇవి ఉంటాయి కదా, దానికోసం మందు తీసుకొచ్చాం. కడుపులో పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగుల మందు వేస్తే అప్పుడు 2వ రోజు నుంచి తింటాము. అంటే పూర్తి తింటలేదు. తినకపోయేసరికి మన భయం వేస్తుంది. అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం.
డాక్టర్ని కన్సల్ట్ చేసి లోన్ ఏమైనా పురుగులు ఉన్నాయేమో దాన్ని మందు వేస్తారా చిన్నపిల్లకి, వేసిన తర్వాత మందు వేసిన తర్వాత 2 రోజుల తర్వాత వాళ్ళు సెట్ అయ్యి మళ్ళీ తినటం ప్రారంభిస్తారు. ఆకలి చంపే వాటి ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ప్రాపంచిక విషయాల్లో హృదయాన్ని నింపుకోకూడదు. ఆ విషయాలు ఈ విషయాలు అవి ఇవి అది న్యూస్ కూడా ఎక్కువ చూడకూడదండి. అన్ని న్యూస్లు చూడకూడదు. అన్ని న్యూస్లు చూసి అలా న్యూజిలాండ్లో ఎలాగైంది, అలా ఇంగ్లాండ్లో ఎలాగైంది, నీకు ఎందుకు అవన్నీ, అలా అమెరికాలో ఎలాగైంది, అవన్నీ అవసరమా? ఎక్కువ కొంతమంది న్యూస్ చూస్తారు. అక్కర్లేదు, నీకు ఎంతవరకు అవసరం అంతవరకు చూస్తే చాలు. ఇక ప్రాపంచిక విషయాలు అన్నీ కావాలి వీడికి. ప్రపంచంలో ఏం జరుగుతుందో, దక్షిణ కొరియాలో ఏం జరుగుతుంది ఇది కావాలా, ఉత్తర కొరియాలో ఏం జరుగుతుందో కావాలి, ఆడేమన్నాడు కావాలి, అది ఎవరు జిమ్మా జిమ్మో అవన్నీ మనకి ఎందుకండి? దేవుని విషయాలు, దేవుడు నాకేం చెప్పాడు, భూమి మీద నేను బ్రతకడానికి ఎంతవరకు అవసరం, దీని మీద ఆశ పెంచుకోవాలి, దీని మీద ఆకలి పెంచుకోవాలి తప్ప ప్రపంచ విషయాల మీద ఎక్కువ మన హృదయాన్ని నింపుకోకూడదు. నింపుకుంటే ఏమవుతుందండి, అన్ని విషయాలు తెలుసుకున్నాను అనుకోండి, మీ మనసులు పాడైపోతాయి కదా. వాళ్ళు అక్కడ మర్డర్ చేసాడు, వీళ్ళు అక్కడ ఇది చేసాడు, అక్కడ అది చేసాడు అని చెప్పి బాగా చదివారు అనుకోండి, ఏమవుద్ది, నీ ఆలోచన దాని మీద ఉంటుందా ఉండదా? అప్పుడు దానికోసం ఆలోచిస్తాడు, అసలు ఎందుకు మర్డర్ చేసాడు, ఈడే ఎందుకు ఇలా చేసాడు, ఆడెందుకు అలా చేసాడు, నీకెందుకు నీ మనసు పాడు చేసుకోవటం. అన్ని విషయాలు ప్రాపంచిక విషయాలు ఎక్కువ తెలుసుకోవడానికి ఆరాట పడకూడదు, ఆశకి ఉండకూడదు. ఏం విషయాలు తెలుసుకోవడానికి ఆశ ఉండాలి? దేవుని సంగతులు తెలుసుకోవడానికి ఆశ ఉండాలి. దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆ నీతిలో నేను ఎదగటానికి, ఆ నీతిని నేను సంపాదించుకోవటానికి, నేను నీతిగా బ్రతకటానికి నాకు దేవుని వాక్యం ఎంతవరకు అవసరమో అంతవరకు నేను చదవటానికి నేను ప్రయాసపడాలి. అది నీతి కొరకు ఆకలి దప్పులు కొంతమంది. అది ఆత్మీయ ఆహారం మనకు రుచిగా కొంతమందికి ఉండదు. ఎందుకంటే లోక విషయంలో ఎక్కువ వారు ప్రాగులాడుతుంటారు, లోక విషయాలతో ఎక్కువ హృదయం నిండిపోద్ది కాబట్టి వాళ్ళకి ఎటువంటి తృప్తి ఉండదండి, ఎటువంటి తృప్తి ఉండదు. లోక విషయాలు ఎక్కువ తెలిసిన వాడికి ఆత్మ సంబంధమైన విషయాల మీద తృప్తి చెందలేడు. ఈ విషయాలు ఎక్కువ నేర్చుకునేవాడు తృప్తిగా ఉంటాడు. దేవుని సంగతులు ఎక్కువ ఆలోచన చేసేవాడు చాలా తృప్తిగా ఉంటాడు. ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి దిగులు ఉండదు. అదే ప్రాపంచిక విషయాలు, లోక విషయాలు హృదయం నింపుకుంటే వాడు మనసు పాడైపోద్ది. వాడు ఈ విషయాలు దృష్టి పెట్టలేడు, ఈ విషయాలు నేర్చుకోలేడు, దేవుని విషయంలో తృప్తిగా బతకలేడు. అవునా? దేవుని విషయంలో తృప్తిగా బతకలేడు. అందుకే యెషయా గ్రంథంలో ఒక విషయం ఉంటుందండి. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం 2వ వచనం మొదటి నుంచి చదివేద్దాం. యెషయా గ్రంథంలో, దప్పికొన్న వార్లారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వార్లారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రోకలు లేకపోయినను, 2వ వచనం, ఆహారము కాని దాని కొరకు. ఇప్పుడు మనకు సందర్భం ఏంటండి, ఆకలిని చంపే వాటి మీద జాగ్రత్తగా ఉండాలన్నాం కదా. ఆకలి చంపే ఉంటాయి కొన్ని. మీరు భోజనం ముందు ఒక 10 గ్లాస్ టీ తాగండి, వెళ్ళి భోజనం చేయండి. చేయలేరా? ఆకలి తెచ్చిపోద్ది. ఇలా టీ తాగి వాళ్ళకి వెళ్ళి భోజనం చేయగలరా? చేయలేరండి. ఆవిడ భోజనంకి వెళ్తానండి, నువ్వేం చేయాలి? ముందు టీ తాగటం మానేయాలి. ఆకలి చంపేవి కొన్ని ఉంటాయా ఉండవా? ఆ చంపే వాటి ఎట్లా ఎలా జాగ్రత్తగా ఉంటామో ఇక్కడ అదే అంటున్నాడు. ఆహారము కాని దాని కొరకు. నీకు అది ఆహారం కాదు, దానికోసం నువ్వు ఎందుకు రోకలు ఇస్తావు? అది నీకేమైనా ఆహారమా? నీకేమైనా శక్తి వస్తుందా? ఏమి లేని దానికోసం నువ్వెందుకు రోకలు ఇచ్చి డబ్బులు ఇచ్చి వేస్ట్ చేసుకుంటావు? ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేదరు? సంతుష్టి కలగజేయని దాని కొరకు, అంటే మీకు తృప్తిపరచబడిన దాని కొరకు మీరు ఎలా మీ కష్టార్జితం ఎందుకు వేయపరిచెదరు? ఎందుకురా అడ్డమని చెత్త తింటావు అంటాం మనం. నీ డబ్బులు ఇచ్చి ఆ చెత్త తినడం ఎందుకు, నీ కడుపు పాడు చేసుకోవడం ఎందుకు, నీ ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు అనరండి. ఈరోజు చాలామంది ఒబసిటీ రావడానికి కారణం ఏంటండి? చాలామందికి ఒబసిటీ రావడానికి కారణం ఏంటి? బయట తినేయటమే. బలిసిపోతుంటారు, బాగా లావు అయిపోతారు, బరువు అయిపోతారు. తర్వాత ఆ తగ్గించడానికి మళ్ళీ మందులు వాడతాడు కదా, మళ్ళీ తగ్గడానికి మందులు. నీకు అసలు పెంచమని చెప్పింది ఎవరు? ఫస్ట్ నుంచి చెప్పాం కదా, నూడిల్స్ గీడిల్స్ అవన్నీ తినొద్దని చెప్తే వింటారా పిల్లలు? చాలామంది వినరండి. నూడిల్స్ ఆ టైంకి లేకపోతే చాలా అల్లరి చేసేస్తారు కదండి. అది మంచిది కాదు ఆరోగ్యానికి, కానీ అదే కావాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ఆహారము కాని దాని కొరకు. అదేమి నీకు ఆహారమా? నీకు ఆరోగ్యానికి మంచిదా? ఎందుకు దానికోసం అంతా రోగలు ఇచ్చి ఎందుకు అలా ప్రయాసపడతావు?
ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోగులు ఇచ్చెదరు, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీరు ఎలా కష్టార్జితమును ఎందుకు వేయపరిచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. ఏం చేయాలి? మంచి పదార్థం అంటే ఆత్మీయంగా దేవుని వాక్యమనే ఆహారాన్ని, దేవుని వాక్యమనే పాలన ఆపేక్షించాలి. దేవుని వాక్యమైన బలమైన ఆహారాన్ని భుజించాలి తప్ప అసలు ఆహారం కాని దానికోసం అవి ఇవి ప్రాపంచిక విషయాల కోసం మీరు పాకులాడొద్దు అంటున్నాడు. అసలు ప్రవచనంలోనే చెప్పబడ్డదండి. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించి మీ ప్రాణము సారమైన దాని యందు సుఖంపనీయుడి. నువ్వు తృప్తిపరచబడాలంటే సారవంతమైన దేవుని వాక్యాన్ని నువ్వు నేర్చుకుంటూ వింటూ ఉంటే నువ్వేం చేస్తావు? నీకు తృప్తి కలుగుద్ది. చివరి సలహా, చివరిగా దీనికోసం ఒక విషయాన్ని మనం చెప్దాం. చాలామంది ఆత్మీయులు కోల్పోయిన వాళ్ళు ఉంటారు. ఒక ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఒంటరిగా ఉన్నారనుకోండి, వాళ్ళకి భోజనం చేయమంటే చేస్తారమ్మా? భోజనం చేసేవంటే ఏమంటారండి? ఇప్పుడు వినలేదా? తినబుద్ధి కావట్లేదండి అనరామా? తినబుద్ధి కావట్లేదండి. మరి వంట చేసేవాడిని వంట చేయబుద్ధి కావట్లేదండి. భర్త చెల్లిపోయిన భార్య అవని, భార్య చెల్లిపోయిన భర్త అవని, ఇంట్లో ఆత్మీయుని కోల్పోయిన ఎవరైనా కూడా వంట చేయరమ్మా. వాళ్ళు చేస్తారా? చక్కగా వండుకొని తింటారా? కారణం వాళ్ళ మనసు వేదనతో ఉంటుంది. వాళ్ళకి ఆకలేదండి. ఆ టైంకి ఆకలేసి తినేయాలని ఆశ ఉండదు వాళ్ళకి. మనకి వేసినట్లుగా వాళ్ళకి ఆకలేస్తుందా? వేయదు. సింగిల్గా ఉంటారు, ఆ బాధతో ఉంటారు. ఏమో భోజనం చేసేవంటే ఆకలి లేదు, బెదరు తినాలనిపించట్లేదండి. ఏమి కడుపు లేదా? ముందు కడుపే కదా. ఆకలి నీ బాధ ఆకలిని చంపేస్తుంది. ఆకలి మీద నీకు ఆశ ఉండదు. అవునా కాదండి? కాబట్టి అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే, ఆహారం తినబుద్ధి కావట్లేదండి, తయారు చేయాలని ఆసక్తి లేదండి అని వాళ్ళు చెప్తారు. ఒంటరిగా తినాల్సిన వారికి అలాంటి పరిస్థితుల్లో ఆకలి ఉండదు. అప్పుడు ఏం చేయాలండి? ఇతరులతో కలిసి పంచుకోవాలి. అప్పుడు ఒకరు ఎవరో వెళ్ళారు, ఇరుగమ్మ పొరుగమ్మ సహోదరు లేకపోతే ఎవరో వెళ్ళారు, వంట చేశారు, రెండమ్మ భోజనం చేద్దాం అని ఆవిడ కూడా కలిసి తిన్నది అనుకోండి. కొద్ది తింటారా? కొద్ది తింటారు. కొంచెం తినమ్మా, 2 ముద్దలు తినమ్మా. ఇప్పుడు తింటారమ్మా? తింటారు. అలాగా ఆత్మీయులు వాళ్ళ ఇంట్లో ఉండి ఒక వారం రోజులు వండి పెట్టి వాళ్ళు ఏదైనా పెట్టారనుకోండి, వాళ్ళతో కలిసి కొంచెం తింటారు. ఇది కూడా అలాగే. నీకు ఒంటరిగా చదవ బుద్ధి వేయకపోతే, నీ ఒంటరిగా దేవుని మాటల మీద ఆసక్తి లేకపోతే నీ సహోదరుడి దగ్గరికి వెళ్ళిపో. బ్రదరు ఈ బైబిల్లో ఇది ఏంటి బ్రదర్ ఇది? అప్పుడు డిస్కస్ చేయి. అప్పుడు ఆలోచన వస్తుందా లేదా? రాదండి. చదవాలని ఆలోచన వస్తుంది. ఒంటరిగా చదవలేనప్పుడు ఏం చేయాలి? ఆత్మీయంగా ఆకలి పెరిగినట్లయితే ఆత్మీయంగా ఉండే వాళ్ళతో ఏం చేయాలి? కలిసి పంచుకో. వాళ్ళతో కలిసి స్టడీ చేయి. వాళ్ళతో కలిసి సువార్తకి వెళ్ళు. వాళ్ళు ఎక్కడ వాకింగ్ చెప్పడానికి వెళ్తారు, బ్రదర్ నేను వస్తానండి. అప్పుడు నీకు ఆసక్తి పెరుగుతుందో పెరగదండి? ఆకలి పెరుగుతుంది. కొన్ని విషయాలు తెలుసుకుంటావు. వాక్యము కొంతమంది ఇంట్లో వాళ్ళందరూ కలిసి చదువుకునే అలవాటు కొంతమందికి ఉండదు, కొంతమందికి అలా ఉండదండి. ఎవరు ఏ టైంలో దొరికితే ఆ టైంలో చదువుకుంటాం. ఇంటి వాళ్ళందరూ కలిసి వాక్యము కుటుంబ ప్రార్థన అంటారు. అందరు కలిసి వాక్యం చదువుకొని అందరు కలిసి ప్రార్థన చేసుకునే అలవాటు కొన్ని కుటుంబాల్లో ఉంటుంది. అది చాలా మంచిది. ఖచ్చితంగా ఆ టైం అయ్యేసరికి, టైంకి నువ్వు ఎలాగైతే భోజనం చేయడానికి వస్తావో ఆ టైం అయ్యేసరికి ఏం చేయాలి? రండమ్మా రండి, అందరు రండి, ప్రార్థన చేసి వాక్యం చదువుకుందాం. ఆ టైంకి కుటుంబం అంతా ప్రార్థన చేస్తే, దేవుని గురించి ధ్యానం చేస్తే నీలో ఆకలితో ఉన్న నీకు దేవుని వాక్యం వల్ల ఏమవుద్ది? తృప్తి కలుగుద్ది. ఈరోజు ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా పడుకున్నాం అనుకోండి, ఆ రోజు ఏదో అసంతృప్తిగానే ఉంటుందండి. వాక్యం చదివి ప్రార్థన చేసి పడుకుంటే ఎలా ఉంటుందమ్మా? తృప్తిగా ఉంటుందా ఉండదా? తృప్తిగా ఉంటుంది. కాబట్టి కుటుంబ ప్రార్థనలు కుటుంబం అంతా పాల్గొనవచ్చు. ఆత్మీయంగా ఎదిగిన సహోదరులతో నీ వాక్యాన్ని పంచుకోవచ్చు. లేదా మీ స్నేహితులకి వాక్యం గురించి డిస్కస్ చేయొచ్చు. నీ స్నేహితుడికి, ఒరే ఇదంతా ఏదో అనుకున్నా కానీ ఏం లేదురా, నేను ఈ మధ్య స్టడీ చేస్తుంటే నాకు అర్థమైంది, నిజమైన దేవుడు ఈయన. నువ్వు చెప్పు ఒకసారి, అలా 10 మందికి చెప్పు. ఎవరో ఒకరు అంగీకరిస్తే నీకు ఎంత తృప్తిగా ఉంటుందో. కాబట్టి నువ్వు వాక్యాన్ని నేర్చుకోవాలి, ఇంకొకరితో చర్చించాలి, ఇంకొకరికి చెప్పాలి, ఇంకొకరితో ఒక నిర్ణీత సమయాన్ని ఎంచుకొని ప్రార్థనలు గడపాలి. అప్పుడేమవుద్దంటే టైం టు టైం నీవు అది అలవాటు చేసుకుంటే నీలో ఆ ఆకలి, ఆత్మీయ ఆకలి పెరుగుద్ది. ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందుతావు, ఆత్మీయంగా క్షేమంగా ఉంటావు. ఇవన్నీ ఉండటం వలన నువ్వు తృప్తిపరచబడతావు.
తృప్తిపరచబట్టం అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ధన్యత ఏంటండి? ఫస్ట్ ధన్యత ఏంటి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇక్కడేమంటున్నాడు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం కూడా సంతోషమే. ధన్యులు అంటే ఏం చెప్పాను? సంతోషభరితులు. నువ్వు నీతి కోసం ఆకలి దప్పులు కలిగిన వాడివై ఉంటే నువ్వు సంతోషంగా ఉండొచ్చు, నిత్యానందం నీకు ఉంటుంది. ఎలాగంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటానికి సంతోషంగా ఉండటానికి ఏమైనా లింక్ ఉందా అండి? సంబంధం ఏమైనా ఉందా? దీనులైన వారు దుఃఖపడువారు ధన్యులు అన్నారు. ఇక్కడ నీతి కొరకు సాత్వికులు ధన్యులు అన్నారు. ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పులు కలివారు కూడా ధన్యులు. వాళ్ళ ప్రాధాన్యతలు సరిగ్గా ఉంటాయండి. ఒక మనిషి ఆత్మ సంబంధంగా ఆకలి దప్పులు కలిగి ఉండి ఆత్మీయంగా వాక్యాన్ని బాగా నేర్చుకుంటే ఈ లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన విచారాలు, లోక సంబంధమైన దుఃఖాలు అతనికి వచ్చాయనుకోండి, మామూలు వాక్యం తెలియనోళ్ళలాగా కదిలించబడ్డండి. కొద్ది స్థిరంగా ఉండగలడు, కొద్ది ధైర్యంగా ఉండగలడా? వాక్యం బాగా తెలిసిన మనిషికి ఏదైనా ఒక కష్టం వచ్చింది, ఒక విచారం వచ్చింది, ఒక దుఃఖం వచ్చింది, బాగా ఆత్మీయంగా ఎదిగిన మనిషి స్థిరంగా ఉండగలడా? ఏం తెలియనోడు స్థిరంగా ఉండగలడా? బాగా ఆత్మీయంగా ఎదిగిన మనిషి కొద్ది కదిలించబడకుండా దేవునికి ప్రార్థన చేస్తూ దేవుడు ఉన్నాడు బ్రదరు, దేవుడు చక్కబెడతాడని ఒక ధైర్యంగా ఉండగలడు. అదే వాక్యం సరిగా లేని మనిషి రకరకాలైన ఆలోచనలోకి వెళ్ళిపోతాడు కదా. కాబట్టి దేవుని వాక్యం నీ హృదయంతో నింపబడితే నీకు ఏదైనా ఈ లోకంలో శోధన కలిగినా, విచారం కలిగినా, దుఃఖం కలిగినా కదిలించబడకుండా మునుపటి ధన్యతల్లాగే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే అత్యధికమైన ఆనందం పొందుతారు, వాళ్ళు తృప్తిపరచబడతారు. అయితే ఇవన్నీ కూడా పాక్షికంగా ఇక్కడ జరుగుతాయి, పూర్తిగా అక్కడ జరుగుతాయి. అన్నీ కూడాను దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం. ప్రతి వాళ్ళు కూడాను ఇక్కడ పాక్షికంగా నెరవేర్చబడతాయి, పూర్తిగా అక్కడ నెరవేర్చబడతాయి. ప్రతి ధన్యత కూడా మీరు ఆలోచన చేయండి. ఆత్మ విషయంలో ప్రతి ధన్యత కూడా ఇక్కడ పాక్షికంగాను అక్కడ పూర్తిగా నెరవేర్చబడతాయి. తృప్తిపరచబడటం అంటే ఏంటి చెప్పాలి మీరు? ఒక మనిషి బాగా ఆకలిగా ఉన్నాడు, వాళ్ళ అమ్మగారు మంచి ఆహారం వండి పెట్టారు, మంచి చికెన్ దమ్ బిర్యానీ అన్నీ పెట్టారండి. భర్త పిల్లలు వచ్చి తిన్నారు. తిన్న తర్వాత ఏమంటారండి? చాలా తృప్తిగా ఉందండి ఇవాళ అంటారా? నీకు ఇష్టమైన ఆహారం కడుపు నిండా పెడితే ఎలాగ ఉంటుందమ్మా? చాలా తృప్తిగా ఉందండి ఇవాళ, మంచి ఆహారం తీసుకున్నామంటారు కదా. ఎవరైనా పూర్తిగా కడుపు నింపి నీకు ఇష్టమైన ఆహారం పెడితే తృప్తిపరచబడతారు. మనిషి ఆహారం తినేసాడు, కుర్చీలో కూర్చున్నాడు, అమ్మాయి చాలా బాగుందండి అంటాడు కదా, తృప్తిగా ఉంటాడు మనిషి. అలాగే దేవుని వాక్యము మీకు అర్థమైందనుకోండి, ఆత్మ సంబంధం కూడా మీరు కూడా తృప్తిపరచబడతారు. ఒకసారి ప్రభువు 2 రొట్టెలు 5 చేపలు 5,000 మందికి పంచిపెట్టారు, తెలుసు కదా. ఆ రొట్టెలు ఏమి రొట్టెలు తెలుసా? అది ధనవంతులు తినే రొట్టెలు కాదు, గోధుమ పిండితో చేసిన రొట్టెలు కాదు, అవి ఎవల రొట్టెలు, పేదవాళ్ళు తినే రొట్టెలు. ఒక అమ్మ ఇచ్చింది ఒక 5 రొట్టెలు 2 చేపలు క్యారేజ్ కట్టి ఇచ్చింది. జనాలు ఎంతమంది ఉన్నారు? 5,000 మంది పురుషులు, కేవలం పురుషులు 5,000 మంది కాకుండా పురుషులు 5,000 మంది అయినా ఉంది అక్కడ. 5,000 మంది ఉన్నారు. ఒకసారి చూడండి, అది మత్తయి సువార్త 14వ అధ్యాయంలో. పద్నాలుగు 21 చూడండి. 5,000 మంది 20 చదవండి. అక్కడ చూడండి, వాళ్ళందరూ వాళ్ళందరూ తిన్నారు. తిన్న తర్వాత ఏం చేశారండి? తృప్తి పొందారు అండి, కడుపు నిండా తిన్నారనమాట. మరి క్రీస్తు ప్రార్థన చేసిన తర్వాత 2 రొట్టెలు 5 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచారు. మరి ఎంత రుచికరంగా అయ్యాయో తెలియదు, కానీ వాళ్ళు తిన్నవారు అన్నది కూడా తృప్తిపరచబడ్డారు. మనం ఇప్పుడు కూడా చదవం, 2 చేపలు 5 రొట్టెలు తిన్నారు, 5,000 మందికి పంచారని చెప్తాం తప్ప వాళ్ళు తృప్తిపరచబడ్డారు అది అక్కడ మనం గమనించాలి. క్రీస్తు చేత ఆశీర్వదింపబడిన రొట్టెలు తిన్నవారు ఏం చేయబడ్డారు? తృప్తిపరచబడ్డారు. అంటే చాలా బాగా వాళ్ళు కడుపులు నింపుకున్నారు. మనకి ఇంకో విషయం చూసినట్లయితే మేకల్ని ఆవుల్ని మేపేవాళ్ళు ఉంటారు, తెలుసు మీకు.
కాపరులు ఉంటారు, ఆవులు మేపేవాళ్ళు, మేకలు మేపేవాళ్ళు. మేకలు మంచి పచ్చికల ప్రదేశానికి తీసుకెళ్ళి అవి కడుపులు బాగా నిండిన తర్వాత ఎలాగుంటాయి మీకు తెలుసా? మీకు కడుపులు ఇలా బయటకు వచ్చేస్తాయి. బాగా తినొచ్చి అనుకోండి, ఆ కాపరి తృప్తిపరచబడతాడు. మా పశువులకి మంచి ఆహారం దొరికిందండి ఇవాళ అంటారా లేదండి? మంచి ఆహారం దొరికింది. అలాగే పశువుల కాపర్లు, అలాగే స్త్రీలు వాళ్ళ భార్య పిల్లల్ని మంచి ఆహారం పెట్టి తృప్తిగా తింటే వాళ్ళు చాలా ఆనందపడిపోతారు. వీళ్ళు తినరు కానీ బాగుందని చెప్తే చాలండి అమ్మకి కదమ్మా. అమ్మకి వండి చాలా బాగుందమ్మంటే ఆవిడ చాలు ఇంకా కడుపు నిండిపోతుంది కదా. బాగా కష్టపడి వండిన తర్వాత బాగలేదు అన్నాం అనుకోండి, ఆవిడకి తినబుద్ధి ఇది కదా. బాగుందమ్మా, చాలా బాగుంది అన్నాం అనుకోండి, తిన్న నీకు తృప్తే, చేసి పెట్టిన ఆవిడకి కూడా తృప్తిగా ఉంటుంది. కాబట్టి తృప్తి అన్నది అవసరమై ఉంది మానవ జీవితంలో. తృప్తి లేకుండా, సంతోషం లేకుండా చాలామంది ఈరోజు తిరుగుతున్నారు లోకంలో. వాళ్ళకి తృప్తి లేదు, ఏది పడితే తినేస్తారు కానీ వాళ్ళకి ఆకలి తీరట్లేదు, ఆనందం లేదు, తృప్తి లేకుండా తిరుగుతున్నారు లేదండి చాలామంది. ఎందుకు ఇక్కడ తినేసి మళ్ళీ వెళ్తా ఉంటే అక్కడ పెద్ద బాగోలేదు అక్కడ చూద్దామంటాడు, అక్కడైతే అక్కడ చూద్దామంటాడు. తృప్తి లేని బతుకులు. దేవుని వాక్యం శుభ్రంగా నేర్చుకుంటే, దేవుని వాక్యం ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే, దేవుని వాక్యం నువ్వు అనుదినము ఆలోచన చేస్తే, సమయానికి దేవుని వాక్యం చదువుతూ ఉంటే, దేవునికి ప్రార్థనలో గడుపుతూ ఉంటే, దేవుని ఎడల నువ్వు ధ్యాస కలిగి ఉంటే నువ్వు తృప్తిగా ఉండగలవు. ఉండగలరమ్మా తృప్తిగా? ఎప్పుడు దేవుని ధ్యాస కలిగిన మనిషి తృప్తిగా ఉండగలడు. దేవుని ధ్యాస లేని మనిషి ఎప్పుడు కోపంగా ఇరిటేషన్లో ఉంటాడు. ఇరిటేషన్ ఎందుకు వస్తుందంటే నీకు దేవుని వాక్యం నీ హృదయంతో నింపబడలేదు. చాలామంది తృప్తి లేకుండా ఉన్నారా లేదండి? ఈ లోకంలో చాలామంది తృప్తి లేదు, ఎంతున్న తృప్తి లేదు, నీకు ఎంత డబ్బు వచ్చినా తృప్తి లేదు. కారణం నీకు దేవుని వాక్యం నీ హృదయంలో లేదు. దేవుని వాక్యం నిమిత్తం నీకు ఆకలి దప్పులు కలిగి, నువ్వు నేర్చుకోవాలని ఆశ కలిగి, తృష్ణ కలిగి ఉండి అది నేర్చుకుంటే నువ్వు ఖచ్చితంగా తృప్తిపరచబడతావు, సంతోషంగా ఉండగలవు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ధన్యులంటే సంతోషభరితులు. కాబట్టి దేవుడు అరణ్యంలో ఇశ్రాయేలీయులకి మంచి ఆహారాన్ని ఇచ్చాడు. దేవుడు అరణ్యంలో ఆహారం ఇవ్వడం ఏంటండి? అసలు అరణ్యంలో ఏం దొరకదు, నీళ్ళు దొరకవు, పాలు దొరకవు, ఏం దొరకవు. అలాంటిది దేవుడు అరణ్యంలో ఆహారం ఇస్తే ఇశ్రాయేలీయులు, ఒక కీర్తనకారుడు ఏమంటాడంటే, కీర్తన గ్రంథం 107వ కీర్తనలో 107వ కీర్తన చదవండి. ఆ కీర్తన అంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం జరుగుద్ది. కానీ మనకి ఈ లెసన్కి సంబంధించి 8-9 వచనాలు చదవండి. 107వ కీర్తనలో 8-9 వచనాలు. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చెయ్యు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. యాలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలికున్న వారికి ప్రాణమును మేలులతో నింపి ఉన్నాడు. నీవు ఆకలికుంటే నీ ప్రాణాన్ని మేలులతో నింపే దేవుడు ఆయన. ఆశ కలిగి నీవు ఉన్నావనుకో, నీ ప్రాణమును తృప్తిపరిచేవాడు ఆయన. కాబట్టి ఆయన కృతజ్ఞత కలిగి, ఆశ కలిగిన ప్రాణంతో, ఆకలిగని నువ్వు ఆ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే నువ్వు మేలులతో తృప్తిపరచబడతావు. కాబట్టి శారీరకంగా ఆకలి కొన్నా, దప్పుకున్నా, ఆ మనిషికి ఆహారం ఇచ్చారనుకోండి, నువ్వు ఎక్కడో మార్గంలో వెళ్తున్నావు, ఎక్కడ హోటల్ లేదు, ఏం లేదు, అక్కడ ఎవరో నీకు ఆహారం పెడితే ఎలా ఉంటుందమ్మా? చాలా ఆనందంగా ఉంటుంది. అసలు నీరు లేని ప్రదేశాలు కొన్ని ఉంటాయి తెలుసా? మొన్న నేను ఒక ప్రాంతంలో వెళ్తుంటే ఆ దగ్గరలో పెట్రోల్ బంకులు లేవట 20 కిలోమీటర్ల వరకు. ఆ రోడ్డు మీద రోడ్డు మీద బాటిల్స్తో పెట్టున్నారు బడ్డీల దగ్గర. ఏంటి ఇక్కడంటే అటు 15 కిలోమీటర్లు వెళ్ళాలండి, ఇటు 20 కిలోమీటర్లు వెళ్ళాలండి. కాబట్టి ఇక్కడ బడ్డీల దగ్గర పెట్రోల్ అమ్ముతున్నారు. ఆ ఊర్ల నుంచి వచ్చి ఆ పెట్రోల్ కొనుక్కొని మళ్ళీ అటు వెళ్ళిపోతారట. ఆ 2-3 కిలోమీటర్లు మళ్ళీ వెళ్ళాలంటే లీటర్ అయిపోతుంది కదా పెట్రోల్కి వెళ్ళాలంటే. కాబట్టి పెట్రోల్ కొద్దిగా తీసుకొని పెట్రోల్ అమ్ముతారు అక్కడ బడ్డీల దగ్గర. ఇంకెక్కడ చూసినా 10 బాటిల్ బయట ఉన్నాయి. నేను ఆ దారిలో వెళ్తూ అడిగాను ఏంటిది అనేసి. ఈ దారి విజయనగరం నుంచి అలాగా అటు వెళ్ళే రోడ్లు, పైడి భీమవరం వెళ్ళే మధ్యలో, ఆ రోడ్డు మధ్యలో అటు 15 కిలోమీటర్లు వెళ్ళాలి, ఇది 20 కిలోమీటర్లు వెళ్ళాలి. పెట్రోల్ లేదు. అప్పుడు పెట్రోల్ దొరికింది అనుకోండి, మనకే బండి ఆగిపోయింది. అటు పెట్రోల్ ఉంటే ఎలా ఉంటుందమ్మా? ఇక్కడే పెట్రోల్ బంకులు ఉన్నాయంటే లేవంటే ఇక్కడ దొరుకుతుందంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనకు అవసరతలో నీ అవసరత ఏంటో ముందు నువ్వు తెలుసుకోవాలి. నీకు దానికి ఆదరించబడే వాక్యాన్ని నువ్వు నేర్చుకోవాలి. అప్పుడు నువ్వేమవుతావు? తృప్తిగా ఉంటావు. ఆత్మీయంగా ఆకలి దప్పులు గలవారిని ఆయన తృప్తిపరుస్తాడు. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో అదే ఉంటుంది.
ఏమని ఉంటుంది? లోకంలో ఉన్నంతకాలం అసంతృప్తిగా ఉన్న మనుషులకి దేవుని వాక్యం ఎప్పుడైతే అర్థమైందో వాళ్ళు తృప్తిగా బతకడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ యోహాను సువార్తలో 6:35 ఏమని ఉంటుందంటే 6:35లో యోహాను సువార్త 6:35 ఇదంతా అదే ఉంటుందండి. ఏది ఆత్మ సంబంధమైన ఆహారం గురించే ఉంటుంది. అది చాలామంది భౌతికంగా యేసు ప్రభు తినేమండి అన్నట్లుగా ఆలోచన చేస్తారు, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం గురించి అక్కడ చెప్పబడ్డది. యేసు వారితో ఇట్లా జీవాహారము నేనే జీవాహారం. జీవాహారం అంటే ఆయన తినేమనా? జీవమునిచ్చే ఆహారం నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును అసలు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆత్మీయంగా ఆకలి ఎవరికైనా ఉంటుందండి? ఆయన బోధిస్తుంటే బోధ అలా నేర్చుకుంటూ ఉంటే ఆయన బోధలో తృప్తిగా బతకగలడు. అవునా? జీవాహారం నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఎన్నడూ ఆకలిగా ఉండవు. నీకు కావలసినంత ఆహారం పెట్టగలను నేను. ఆయన మాటలు అద్భుతం అండి. యేసు ప్రభు మాటలు ఎలాంటివి అంటే ఆయన బోధిస్తూ జీవిస్తూ అక్కడ సూచక్రియలు చేస్తూ రోగులను స్వస్థపరుస్తూ చనిపోయిన వాళ్ళని లేపుతూ ఉంటే ఆ వెనకాల వెళ్ళిన మనిషి తృప్తిగా ఉండడా? ఎలాగుంటాడండి? యేసు ప్రభు వెనకాల వెళ్తే మనిషి చనిపోయిన వాళ్ళు లేగమ్మా అంటే లేచిపోయారు అనుకోండి, యేసు ప్రభు వెనకాల నువ్వు వెళ్తుంటే నీకు ఎలాగుంటుందండి? అబ్బా మహానందంగా ఉంటుంది. ఇది చనిపోయిన మనిషి లేచిపోయాడా? రోగులను స్వస్థపరచు, చూపు కళ్ళు లేని వారికి కళ్ళు చూపిస్తూ, పుట్టి కుంటివాడైన ఒకడు దిగ్గులు లేచారట. లే అంటే లేచారట. పుట్టి కుంటివాడు ఆయన 30 సంవత్సరాల వరకు అసలు కనీసం లేవలేడు. అలాంటి వాడు యేసు ప్రభు చూసి లే అంటే దిగ్గును లేచాడట. దిగ్గులో ఎవరైనా లేస్తారు? చిన్నపిల్లలు లెగ్గలరు దిగ్గున. 30 సంవత్సరాలు కుంటివాడైన ఒకడు దిగ్గులు లేచాడు. కాబట్టి ఆయన వెనకాల వెళ్తే నీకు అసలు తృప్తిగా ఉంటావు, నీకు ఆకలే ఉండదట. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడను ఆకలి కొనడు, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడను దప్పి కొనడు. నీకు దప్పి ఆకలి దప్పిలు ఏముండవు, ఆనందంగా ఉంటావు, తృప్తిగా ఉంటావు. నా కార్యాలు చూసి, నా అద్భుతాలు చూసి యేసు ప్రభువును ఫాలో అయితే, నువ్వు యేసు ప్రభు గురించి నువ్వు సత్యాన్ని తెలుసుకుంటే నువ్వు కూడా తృప్తిగా ఉంటావు. నువ్వు తెలుసుకోక ఈరోజు తృప్తిగా లేమంటే కారణం ఏంటి? మనం పూర్తిగా తెలుసుకోవట్లేదు. చాలామందికి మేము చర్చికి వెళ్తామండి, ఆదివారం వెళ్ళి వస్తామంటారు తప్ప దేవుని వాక్యం గురించి అవగాహన, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశ, ఎక్కువ నేర్చుకునే ఆ ఇంట్రెస్ట్ చాలామందికి ఉండదండి. ఉంటుంది బ్రదరు? వెళ్ళామా వచ్చామా, ఈరోజు ఆదివారం కదండి, వెళ్ళామండి చర్చికి వెళ్ళాం, బైబిల్ పెట్టుకుని చర్చికి వెళ్ళాం, మళ్ళీ బైబిల్ తెచ్చి ఎక్కడ పెట్టాం? సెల్ఫ్ మీద పెట్టి మళ్ళీ తీసేటప్పుడు నెక్స్ట్ సండే తీసి ఒక్కసారి దుమ్ము దులిపి మళ్ళీ తీసుకుని వెళ్తారు. నీకు తృప్తి ఎలాగ ఉంటుంది? నువ్వు అనుదినము అనుక్షణం వాక్యం చదువుతూ ఉంటే నీకు తృప్తి ఏంటో తెలుస్తుంది. నువ్వు ఆదివారం ఒక్కరోజు దుమ్ము దులిపి తీసుకుని వెళ్ళి చర్చికి వెళ్ళామని చెప్పి వచ్చావు అనుకోండి, నీకు తృప్తి పరచబడలేవు, నువ్వు తృప్తిగా ఉండలేవు, దేవుని విషయంలో తృప్తిగా బతకలేవు. దేవుని సంగతులు నీకు అర్థమైతే నువ్వు తృప్తిగా ఉండగలవు. దేవుని సంగతులు అర్థం కాకపోతే తృప్తిగా ఉండలేవు. అక్కడ 39-40 చదవండి. నన్ను పంపాడు నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాను. ఆ 56-57 వచ్చిన చదవండి. అక్కడ 56-57 వచ్చినాడు. నా శరీరం నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉండును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్లు నన్ను తినువాడు కూడా నా మూలంగా జీవించును. క్రీస్తుని తినటం అంటే క్రీస్తుని ఎరగటం, క్రీస్తుని గురించి పూర్తిగా తెలుసుకోవటం. తినటం అంటే తినటం కాదు. ఆ మాట విని ఈ మాట ఎంత కఠినంగా ఉందని ఈ 5,000 మందిలో అందరూ పారిపోయారటండి. ఈ ఆహారం కోసం మీరు రావద్దు, బాగా మంచి ఆహారం ఆశీర్వదించిన తర్వాత చాలా రుచిగా ఉంది, మళ్ళీ ఆ టైం అయ్యేసరికి వెళ్ళిపోతాం, మళ్ళీ భోజనం పెడతారని. అప్పుడు క్రీస్తు ప్రభు అన్నారు, నేను నిజమైన ఆహారం అయి ఉన్నాను, నన్ను తినండి అనేసరికి ఏం చేశారు వాళ్ళందరూ కూడా? ఇంక ఈరోజు మన రొట్టెలు చేపలు లేవనుకొని 5,000 మంది కూడా వెళ్ళిపోయారు. తెలుసా ఆ సందర్భం? అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, 12 మంది ఉన్నారట. మీరు వెళ్ళిపోరా అని అడిగాడు వాళ్ళని. మేము ఈ ఆహారం కోసం రాలేదు ప్రభువా, మేము ఏమని ఉంటుంది అక్కడ, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలం? అక్కడ మనకి యోహాను సువార్తలను చూడండి. యోహాను సువార్తలో
నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. విశ్వసించాము, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని విశ్వసించాము. మేము ఈ తిండి కోసం రాలేదు నీ వెనకాల. వాళ్ళైతే వచ్చారు తిండి కోసం, నువ్వు ఇప్పుడు తిండి పెట్టినా వాళ్ళు మళ్ళీ పారిపోయారు, 5,000 మంది పారిపోయారు. కానీ 12 మంది మాత్రం మేము ఈ ఆహారం కోసం రాలేదు అని వాళ్ళు మాత్రం, నువ్వు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, నేను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాం మేము? ఇంకెక్కడికి వెళ్తే మాకు ఆనందం ఉంటుంది, ఎక్కడికి వెళ్తే మాకు తృప్తి ఉంటుంది? వాళ్ళకి అర్థమైంది. ఈరోజు తృప్తి లేకుండా సంతోషం లేకుండా చాలామంది ఉన్నారంటే వాళ్ళకి అర్థం కాలేదు. తృప్తిపరచబడతారంటే ఆ 12 మంది తృప్తిపరచబడ్డారు కాబట్టి వాళ్ళు కదలలేదు, అక్కడే ఉన్నారు. మిగిలిన 5,000 మంది అతను కనుగొని వెళ్ళారట అక్కడికి. మళ్ళీ ఈ పూట వచ్చింది కదా, మళ్ళీ భోజనం పెడతారని. అప్పుడు ఆయన ఈ విషయం చెప్పేసరికి ఇంత కఠినమైన మాటలు ఏంటని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. ఆ రోజు ఫుడ్ లేదనుకుని అర్థమైపోయింది వాళ్ళకి. వాళ్ళు కేవలం దేనికోసం వెళ్ళారు? ఆశీర్వదింపండి రొట్టెలు చేపలు మంచి రుచిగా ఉన్నాయి, మళ్ళీ ఈ పూట కూడా తినద్దామని వెళ్ళారు. అప్పుడు ఆ వాక్యం చెప్పాడు, జీవాహారం నేనే, నన్ను తినండి అన్నారు. నా గురించి తెలుసుకోండి, నన్ను పంపిన నా తండ్రి చిత్తం గురించి తెలుసుకోండి అని చెప్పేసరికి వాళ్ళు ఇంత కఠినమైన మాటలు అని చెప్పి విడిచి వెళ్ళిపోయారు. కానీ 12 మంది ఏం చేశారు? నిత్య జీవపు మాటలు గలవాడు నువ్వు, నిన్ను ఇడిచి ఎక్కడికి వెళ్తాం? పోనీ అక్కడ యేసుప్రభుని విడిచిపెట్టి ఇంకో దగ్గరికి వెళ్ళారు. ఇంకా అంతకంటే ఆనందం ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడ ఈ ప్రపంచంలో క్రీస్తుప్రభుని విడిచిపెడితే నీకెంత ధనమున్నా, నీకెంత భోగ భాగ్యాలున్నా, క్రీస్తుప్రభుని విడిచిపెడితే నీ జీవితం సున్నా. ఏముండదు, నీకు తృప్తి ఉండదు, నీకు ఆనందం ఉండదు, నువ్వు తృప్తిపరచబడవు, ఆనందంగా బతకలేవు. క్రీస్తు ప్రభువులోనే ఆనందం ఉంది. క్రీస్తు ప్రభువును వెంబడిస్తేనే నీకు తృప్తి ఉంటుంది తప్ప క్రీస్తు ప్రభు లేకుండా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా బయట ఏమైనా ఆనందంగా ఉంటుంది? ఎక్కడ ఆనందం ఉండదు. చాలామంది తిరిగి వచ్చారు. బయట అంతా ఏముంది? పాపం ఉంది తప్ప నీ ఆత్మ తృప్తిగా ఉండాలంటే క్రీస్తు ప్రభువులోనే తృప్తిగా ఉండదు. కాబట్టి ఆత్మీయంగా ఆకలి దప్పులు గల వారికి ఆయన తృప్తిపరుస్తాడు. అంతేనా? కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుని తెలుసుకోవాలని ఆకలి మీలో ఉందా? దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ఆకలి మనలో ఉందా? ఉంటే ఆ దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే ఖచ్చితంగా తృప్తిపరచబడతాం. నీ ఆశ తీరా నువ్వు ఆకలి, నీవు ఆశ తీరా నీ వాక్యాన్ని నేర్చుకున్నావు అనుకోండి, నాకు ఇది తెలుసుకోవాలి ముందు బ్రదర్, ఇది తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకున్నావు అనుకోండి, నీకు ఎలాగుంటుందండి? తృప్తిగా ఉంటుంది. చాలా విషయాలు దేవుని సంగతులు తెలుసుకునేవాడు ఎలాగుంటాడు? దేవుని కోసం బ్రతకాలని ఆశ కలిగి ఉంటాడు, తృప్తిగా ఉంటాడు. నీకు చిన్న చిన్న సమస్యలుగా ఉండవు, అసలు తృప్తిగా బతకగలం. అందుకే క్రొత్త నిబంధన ఇస్తానని చెప్పి ఇర్మియా గ్రంథంలో మనకి 30, 31, 34 ఉంటూ మీ గురించి ఒక వాగ్దానం చేయబడ్డది. అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవా వాక్కు అని ఉంటుంది. హెబ్రీ 8:11 కూడా మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు కావచ్చు అని ఉంటుంది. FC 3:19. కాబట్టి దేవునితో సరిగా ఉండాలని కోరిక, దేవునితో సంబంధ బాంధవ్యాలు కొనసాగించాలని కోరిక మనకు ఉంటే కనుక, ఆశ కలిగి ఉంటే కనుక దేవుని యందు నమ్మిక ఉంచండి. ఆయన చిత్తం ఆయన చిత్తాన్ని మీరు చేసినట్లయితే మీరేం చేస్తారు? తృప్తిగా ఉంటారు. దేవుని యందు దైవికమైన జీవితం జీవించడానికి మీరు ఆశపడితే కనుక ఆత్మానుసారంగా జీవించడానికి ఆలోచన చేస్తారు. 2 రకాల జీవితాలు మనకు ఉంటాయి. ఒకటి శరీర సంబంధమైన జీవితం, శరీర విషయాలు తెలుసుకోవటం, శరీర సంబంధమైన ఆలోచన కలిగి ఉండటం, శరీర సంబంధంగా బతకటం, అదొక రకమైన జీవితం. ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధంగా దేవుని విషయాలు తెలుసుకోవటం, దేవుని కొరకు బతకటం, దేవుని మాటలు ఇంకొకరు చెప్పటం, నేను రక్షింపబడ్డా, నేను అనేక మందిని రక్షించడం. ఒకరిని రక్షించి చూడండి, మీరు ఒకరు వాక్యం చెప్పి రక్షించి చూడండి, నీకు ఎంత తృప్తిగా ఉంటుందో. ఆ జీవితంలో ఒకరిని రక్షించాను, నా వలన ఒకరు రక్షింపబడ్డారు. అది ఏ విధమైన కక్ష చేత కానీ మిష చేత కానీ ఉంటుంది కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో నువ్వు ఏ విధంగా రక్షించినా నీ అకౌంట్లోకి వస్తుంది. ఆ తృప్తి నీకు ఉంటుంది. నువ్వు కక్ష చేత చెయ్యి, నాకు సత్యనారాయణ కోపం కాబట్టి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి వెళ్ళి వాక్యం చెప్తానని కక్షతో వెళ్ళి చెప్పు. కక్ష చేత నువ్వు చెప్పావు, ఎవరి మీద ఈయన మీద కోపం తెలిసి చెప్పు, కానీ వాళ్ళు రక్షింపబడరు. అది మంచిదే కాదండి. నువ్వు కక్ష చేత చెయ్యు, మిష చేత చెయ్యు, ఇంకొకటి చెయ్యి, ఒకరు రక్షింపబడితే ఆ క్రెడిట్ నీకు వస్తుంది, ఆ తృప్తి నీకు మిగులుతుంది. కాబట్టి ఇంకొకరు రక్షించాలని ఆశ, దేవుని వాక్యాన్ని ఇంక సంపూర్తిగా నేర్చుకోవాలని ఆశ మనలో ఉండాలి. రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 4వ వచనం 13వ వచనం ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప
శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. 5వ వచనంలో శరీరానుసారులు, 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సుస్తారు. మనం ఇప్పుడు ఆలోచన చేయాలి, నేను శరీరానుసారనా ఆత్మానుసారనా? ఆత్మానుసారులు అయితే తృప్తిపరచబడతారు, శరీరానుసారులు అయితే ఈ విషయాల వల్ల నాకు తృప్తి ఏం కలగదండి. దేవుని జ్ఞానం వాళ్ళకి ఎలాగుంటుంది, ఇరిటేషన్ వస్తుంది. ఎవరు ఉంటారండి అలాగా? అంతా ఆపోజిట్గా మాట్లాడుతుంటాడు శరీర సంబంధి. ఎవరో ఒకరు చూపించండి అంటాడు. ఎవరిని చూపిస్తాం మనం? యేసుప్రభుని చూడు, హెబ్రీ 12వ అధ్యాయంలో ఉంటుంది కదా. నన్ను చూడండి, నాలో పాపం ఉందని ఎవడని చెప్పగలడా? సవాల్ ఇసిరాడు క్రీస్తు ప్రభు. నాలో పాపం ఉందని ఎవడైనా చెప్పలేడు. మరి ఇంకేం కావాలి? నీకు మాదిరి ఉన్నాడు కదా. అపోస్తలుని పౌలు అంటాడు, క్రీస్తుని పోలు నడుచుకున్న మీరు నన్ను పోలు నడుచుకున్నాడు. ఉన్నాడు కదా పౌలు. వాళ్ళు కనబడట్లేదు నీకు ఎవరు కనబడతాడు? ఎవడో బలహీనుడు కనబడతాడు. అంటే ఆడిని చూస్తున్నావు. నువ్వు ఆత్మ సంబంధంగా ఎదగాలంటే ఏం చేయాలి? ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు ఉంచరు. శరీరానుసారమైన మనసు ఒకవేళ నీకు ఉందనుకో, అవన్నీ ఎందుకంటే నేను ఒకవేళ శరీరానుసారం నేను బతికేవనుకో, అది ఎక్కడికి తీసుకెళ్తుంది నిన్ను? శరీరానుసారమైన మనస్సు మరణం. అక్కడే ఉంది 6వ వచనంలో. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉంది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉంది. దేవునికి విరోధిగా బతుకుతావా, దేవుని సంబంధిగా బతుకుతావా? ఆలోచన చేసుకో. దేవుని సంబంధిగా నువ్వు బతికితే నువ్వు తృప్తిగా ఉంటావు. దేవునికి విరోధిగా బతికావు అనుకోండి, దేవునికి విరోధిగా బతికితే ఎవడన్నా సమాధానంగా ఉంటాడమ్మా, ఆనందంగా ఉంటాడా? దేవుడు ఈ పని నచ్చట్లేదంటే ఆ పని నువ్వు చేసావనుకో, నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది, నీకు నిద్ర సరిగా పట్టదు, నీ మనసు తృప్తిగా ఉండదు, నువ్వు తృప్తిపరచబడవు. కాబట్టి మనం ఏం చేయాలంటే 13వ వచనం ఒకసారి చూద్దాం. ఇక్కడ 13వ వచనం, ఒకవేళ శరీరానుసారంగా నేను ప్రవర్తిస్తానండి, నాకు అదే ఇష్టం అండి, నాకు బాగా సినిమాలు చూడటం ఇష్టం, షికార్లు అంటే ఇష్టం, నాకు దేవుడు ఇవన్నీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు వస్తాను అన్నావు అనుకో, శరీరానుసారమైన మనస్సు ఒకరు శరీరానుసారంగా ప్రవర్తించడం నీకు ఇష్టమే అనుకో, చచ్చిపోతావు. నీకేమి జీవం ఉండదు. భౌతికంగా చచ్చిపోతావు, ఆత్మీయంగా చచ్చిపోతావు. మీకు పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయ్యి 500 స్పీడ్లో వెళ్ళిన మనుషులను చూశారు కదా మీరు. అవన్నీ మనం ప్రస్తావించకూడదు ఇక్కడ. 500 స్పీడ్లో 300 స్పీడ్లో వెళ్ళి వాళ్ళు శరీరానుసారంగా ప్రవర్తిస్తే బతికారమ్మాలు తునాతునకలు అయిపోయారు. ఇప్పుడు ఆత్మీయంగా ఏమన్నా దేవుని దగ్గరికి వెళ్తారా? ఆత్మీయంగా దేవుని దగ్గరికి వెళ్ళరు. శరీరానుసారమైన మనసు నీకు చావే. నువ్వు మామూలుగా బతకవు, ఇక్కడ బతకలేవు, దేవుని దగ్గర బతకలేవు. కాబట్టి శరీరానుసారమైన మనస్సు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడ్ల సావవలసిన వారు ఇందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడ్ల. నీకు ఆత్మ సంబంధమైన విషయాలు అవగాహన అర్థమైందనుకో, ఆత్మ సంబంధమైన విషయాలు నీ వంటబట్టే అనుకో, అప్పుడు ఏం చేస్తావు? శరీరానుసారమైన మనస్సుని, శరీరానుసారమైన ఆలోచనని చంపేస్తావు. అప్పుడు నువ్వు భూమి మీద క్షేమంగా బతుకుతావు, యుగయుగాలు దేవునితో బతుకుతావు. తృప్తిగా ఉంటావా? ఉండవా? తృప్తిగా ఉండమండి. నువ్వు ఆత్మ సంబంధం విషయాలు నేర్చుకుంటే శరీర సంబంధమైన కోరికలను ఇక్కడ చంపేస్తావు. అప్పుడు ఇక్కడ క్షేమంగా బతుకుతావు. ధనం ఉండకపోవచ్చు, నీకు భోగభాగ్యాలు ఉండకపోవచ్చు, కానీ ఆనందంగా మాత్రం ఉంటావు. నేను దేవునిలో ఉన్నానండి. అపుస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉంది. అపుస్తలుడైన పౌలుకి భోగభాగ్యాలు ఉన్నాయండి. 10 కోట్లు ఉందా? చెప్పాడు. నా పరుగు కడముట్టిచ్చాను నేను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను నేను, నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉంది. నేను చదివిపోతే నీతి కిరీటం, బతికితే క్రీస్తు ప్రభు కోసం చెప్తాను. అంతే, రెండే, ఇంక వేరే ఆప్షన్స్ లేవు. అపొస్తలుడైన పౌలు తృప్తిగా బతికినట్లు మనకు కనబడుతున్నాడా? ఆనందంగా బతికినట్లు కనబడుతున్నాడా లేదా? చెరసాల్లో వేస్తే కీర్తన పాడాడు. ఇంకేం కావాలి? క్రీస్తు నిమిత్తం శ్రమైనా ఏదైనా నీకు ఆ విషయం అర్థమైందనుకోండి, ఆనందంగా ఉండగలవు. విషయం అర్థం కాలేదనుకోండి, నీకు ఇక్కడ తృప్తి ఉండదు, అక్కడ తృప్తి ఉండదు. ఇక్కడ నువ్వు శరీరేచ్ఛత నడిపించబడితే ఇక్కడ చచ్చిపోతావు. శరీర క్రియలను నీ ఆత్మచేత, అక్కడే చదవండి, ఆత్మచేత నువ్వు నిజంగా ఆత్మ సంబంధమైన జ్ఞానము నువ్వు పొంది ఆత్మ సంబంధిగా బ్రతుకుతూ శరీరానుసారమైన ఇచ్చల్ని, శరీరాన్ని కోరికలను నువ్వు చంపేవనుకో, నిత్యం జీవిస్తావు. ఇక్కడ ఆనందంగా ఉంటావు, తృప్తిగా ఉంటావు, అక్కడ ఇంకా తృప్తిగా ఉంటావు,
నిత్యం జీవిస్తావు. అదండి తృప్తిపరచబడటం అంటే. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అంటే దాని అంతరార్థం అది, దాని భావన అది. అక్కడ అన్ని ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పారు తప్ప ప్రతి విషయం చూడండి, ఆత్మ సంబంధంగా దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు. ఇవన్నీ ఆత్మ సంబంధమైన విషయాలు, భౌతిక సంబంధమైన విషయాలు అక్కడ క్రీస్తు ప్రభు బోధించలేదు. కాబట్టి మనం దేవుని గురించిన ఆయన విధానం గురించి, ఆయన చిత్తం గురించి మీరు అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభు ఒక మాట చెప్పారు యోహాను సువార్త 8:32లో, మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్మల్ని, మీరు సత్యాన్ని నేర్చుకోకపోతే మీరు స్వతంత్రంగా ఆత్మ సంబంధంగా బ్రతకలేరండి. మీరు ఎంత దేవుని వాక్యం నేర్చుకుంటే, ఎంత దేవుని వాక్యం నేర్చుకున్న ఆశ కలిగి ఉంటే, మీరు అంత నేర్చుకుంటేనే మీరు స్వతంత్రంగా బతకగలరు. దేవుని విషయంలో నువ్వు ఇండివిజువల్గా బతకాలి. ఎవడు ఏది చెప్తాడు కొట్టుకెళ్ళిపోకూడదు. నువ్వు దేవుని విషయంలో తృప్తి కలిగి బతకాలి. దేవుని విషయంలో నీకు ఎవరు శ్రమ పెట్టినా దేవుని కోసం బతుకుతానని ధైర్యంతో బతకాలి. ఎలాగరా నువ్వు, నీకు పెళ్ళి అవ్వదు, చాలామంది ఎలాగరా పెళ్ళి అవ్వదు అంటారు కదా. ఆడికి వెళ్ళేవారు ఏట్రా సంపాదించుకున్నావు అంటారు. ఏం సంపాదించుకోవాలి? ఇక్కడ ముఖేష్ అంబానీకి పరలోకం ఇల్లు లేదు, కానీ నువ్వు ఆత్మ విషయంలో నీతిగా బతికితే నీకు అక్కడ ఇల్లు ఉంది. ఇక్కడ ఇన్ని కోట్లు అధిపతి అయినా కూడా పరలోకంలో ఇల్లు దొరకదండి ఎవరికి కూడా. నీకు ఆ విషయం అర్థమైంది అనుకోండి, తృప్తిగా ఉండవా? ఖచ్చితంగా ఎవరైనా అడిగారు నువ్వేం సంపాదించుకున్నావు అంటే ఏమంటారమ్మా, నాకు పరలోకంలో ఇల్లు ఉంది. ఆడికి బుర్ర పిచ్చెక్కిపోద్ది కదా. ఆడికి ఆత్మ విషయమైన ఆలోచన లేదు, ఆత్మ విషయమైన ధ్యాస లేదు, ఆత్మ విషయమైన సంగతులు ఆడు ఎరగడు కాబట్టి ఆడికి ఏం తెలియదు. ఆత్మ విషయమైన సంగతులు నీకు అర్థమైతే కనుక నీకు పరలోకం ఇల్లు ఉంది. ఎవరికైనా ఉందా భూమి మీద? భూమి మీద కోటీశ్వరులు లిస్టులో ఉంటారు కదా, ఫస్ట్ సెకండ్, వాళ్ళకు ఉందా అక్కడ ఇల్లు? వాళ్ళు ఒక 1000 సంవత్సరాలు బతుకుతారా? ఎన్నాళ్ళు బతుకుతారండి? ఎప్పుడు ఎగిరిపోతారో తెలియదు. ఏం డేవిడ్, ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? వాడు చనిపోతాడు, దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు, ప్రతి ఒక్కరు చనిపోతారు. చనిపోయిన తర్వాత నువ్వు దేవుని సముఖంలో యుగాలు ఉండాలి. ఆ భాగ్యం నీకు దొరికితే నువ్వు ఎంత ధనవంతుడు, ఆ విషయం నీకు అర్థమైతే ఎంత తృప్తిగా బతకగలవు ఏమా? ఆ విషయం మనకు అర్థమైతే ఎంత తృప్తిగా బతకగలం. కాబట్టి ఇక్కడ మీకు యోగ్యమైన మంచి మనసు ఉంటే, లూకా సువార్త 8:15 ఏమని ఉంటుందంటే, లూకా సువార్త 8:15, మంచి నేల నుండి వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని యోగ్యమైన మంచి మనసు నీకుంటే వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించాలి. మనం వాక్యం విన్న వాక్యం నీ మంచి నేల అనే హృదయంలో పడ్డదనుకోండి, అది నీలో ఫలించాలి. ఫలిస్తే అప్పుడు నువ్వు తృప్తిగా బతకగలవు. ఇలా విని అలా మర్చిపోయి, ఇలా విని అలాగ వెళ్ళిపోయి, విన్న సంగతులు ఏం చేయాలి? నీ హృదయంలో నువ్వు దాచుకోవాలి, దానిలో ఫలించాలి. అప్పుడు నువ్వు తృప్తిగా బతకగలవు. మంచి నేలను ఫలించు మొక్క వలె ఎవరైతే ఎదుగుతారో వాళ్ళు తృప్తిగా బతకగలరు. కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీ 1:9, ఈ సంగతి విని నాటి నుండి మీరు సంపూర్ణ జ్ఞానమును, చూడండి అక్కడ, మీరు సంపూర్ణ జ్ఞానం, మనం కూడా సంపూర్ణ జ్ఞానం పొందాలి. సంపూర్ణ జ్ఞానమును కొంచెం తెలుసుకోకూడదండి. సంగతులు కొంచెం తెలిసిందండి, ఆ ఉన్నది తెలియకపోతే నువ్వు అది దాని మీద నీకు ఒక అవగాహన ఉండదు. విషయం ఏదైనా సంపూర్తిగా తెలుసుకోవాలి. ఏదైనా ఒక స్టోరీ అవని ఏదవని దాన్ని ముగింపేటో నీకు తెలియలేదు అనుకోండి, మధ్యలో ఆపేస్తే నువ్వు కన్ఫ్యూజ్లో ఉంటావు. సంపూర్ణ జ్ఞానమును. చాలామంది ఈరోజు దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఎందుకు చూపించట్లేదంటే వాళ్ళకు బొటాబొట్టి కొంచెం విషయాలు అర్థమయ్యాయి, దాని మీద అలా అపార్థం చేసుకుంటున్నారు. విద్యావిహీనులు, అస్థిరమైన మనసు గలవారు ఏం చేస్తారు? వాళ్ళు అపార్థం చేసుకుంటారు. వాళ్ళకి దేవుని వాక్యం వినాలని ఇంట్రెస్ట్ కానీ, దేవునిలో ఫలించాలని ఆశ కానీ వాళ్ళకు ఉండదు. అందుకే మీ సంపూర్ణ జ్ఞానం గలవారును, ఆత్మ సంబంధమైన వివేకం కావాలి మనిషికి. ఆత్మ సంబంధమైన వివేకం లేకపోతే ఆత్మ సంబంధమైన సంగతులను అర్థం చేసుకోలేడు.
చాలామంది సైకాలజిస్టులు వాళ్ళు ఎలా మాట్లాడతారండి, వివేకం కలిగి మాట్లాడతారు భూ సంబంధంగా. వాడికి ఇలాంటి ప్రాబ్లం ఉందంటే దానికి ఈ సమస్య ఉందని చెప్తారు. కారణం ఏంటి? వాళ్ళకి ఆ రకమైన జ్ఞానం ఉంది. వాళ్ళకి సంపూర్ణ జ్ఞానమును వివేకము గలవారినై, ఆత్మ సంబంధం వివేకము గలవారినై, ఆయన చిత్తాన్ని ఎలా గ్రహించాలి? కొంచెమా పూర్ణముగా గ్రహించాలి. దేవుని చిత్తం ఏంటో నాకు పూర్తిగా అర్థం అవ్వాలి. పూర్తిగా అర్థం కాకపోతే నేను కూడా ఎలా బతుకుతాను? నులివెచ్చగా బతుకుతాను. పూర్తిగా అర్థం కాకపోతే వెచ్చగా ఉండలేదు నేను. నులివెచ్చగా బతికితే ఏం చేస్తాను అంటున్నాడు దేవుడు. నులివెచ్చగా ఉంటే నులివెచ్చని టీ తాగుతారా ధర్మరావు గారు? చల్లగైపోతే టీ వేసి తాగరా? నులివెచ్చగా ఉంటే వేడిగా ఉండాలి టీ. మన బతుకు కూడా వేడిగా ఉండాలట. వేడిగా లేకపోతే ఏం చేస్తాను అన్నాడు? ఉమ్మేస్తాను అన్నాడు. నువ్వు అక్కర్లేదు నాకు, నువ్వు పెద్ద బలశాలి నువ్వు అక్కర్లేదు నాకు. ఉంటూ వేడిగా ఉండు, వెచ్చగా ఉండు. నా కార్యాలయంలో వెచ్చదనంతో ఉండాలి. నా కార్యాలయ నువ్వు ఎలాగుండాలి? ఆసక్తి కలిగి ఉండు. చదవండి. ప్రతి సత్కార్యంలో వాళ్ళు ఎలాగుంటారంటే సఫలు అవుతారు, పాస్ అవుతూ ఉంటారు, ఫెయిల్ అవ్వరు. ప్రతి సత్కార్యం విషయంలో సఫలు అవుతూ ఆ దేవుని విషయమైన జ్ఞానంలో 10 సంవత్సరాల క్రితం ఎలాగున్నానో ఇప్పుడు కూడా అదే విషయం నాకు తెలుసు. జ్ఞానంలో అభివృద్ధి లేదనుకోండి, ఆ మనిషి తృప్తిగా ఉంటాడండి. నువ్వు దేవుని జ్ఞానంలో అభివృద్ధి చెందుతుంటే నీకు తృప్తి ఉంటుంది. అభివృద్ధి చెందకుండా బటాబడిగా చూసారనుకోండి, ఏ విషయం సంపూర్ణంగా నేర్చుకోలేదనుకోండి, దేవుని జ్ఞానం పూర్తిగా తెలియలేదనుకోండి, ఆ మనిషి తృప్తిగా ఉండలేడు. ఆ మనిషి. నీకేం తెలుసు దేవుని గురించి? మాది క్రీస్తు సంఘం అండి, అదే తెలుసా? క్రీస్తు సంఘం అంటే ఏంటో, దేవుని జ్ఞానం అంటే ఏంటో, నువ్వు తృప్తిగా బ్రతకాలంటే, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళాలంటే ఎలా బ్రతకాలో ప్రతి సంగతి క్షుణ్ణంగా తెలుసుకోవాలి, పూర్తిగా తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని సంపూర్తిగా పూర్ణంగా గ్రహించి అన్ని విషయాల్లోనే కొన్ని విషయాల్లోనా? అన్ని విషయాల్లో అంటే నువ్వు భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసావు, ప్రభు సంతోషిస్తాడా? పడుకునే ముందు ప్రార్థన చేసి పడుకుంటున్నావు, నీ కృతజ్ఞతలు నాయన ఈ దినమంతా కాపాడవని ప్రభు సంతోషిస్తాడా? ఉదయం లేచి ప్రార్థన చేసావు, రాత్రిలో సరిపోయిన ఉన్నారు తెలుసమ్మా? రాత్రి పడుకుని పొద్దున్న లేవలేని ఉన్నారు తెలుసా? తెలియదు ఎవరికి? ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదా? రాత్రి పడుకుంటాడు, పొద్దున్న లేపుతారు, లేవడు, హాస్పిటల్కి తీసుకెళ్తారు. అది ఎప్పుడైనా 3 గంటలకి చనిపోయాడు అంటాం. పొద్దున్న లేచామంటే దేవుని కృప, మళ్ళీ దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి విషయంలో ప్రభువుని సంతోషపెట్టాలి. ప్రతి విషయంలో నువ్వు ఏ కార్యం చేసినా ఈ కార్యం చేస్తే ప్రభు సంతోషిస్తున్నాడా, బాధపడుతుండా ఒకసారి ఆలోచించి. లోక సంబంధంగా మనం ఆలోచన చేయకూడదు, లోక సంబంధిగా మనం ఆలోచన చేయకూడదు. నేను ఆత్మ సంబంధిని. వారి మైండ్ సెట్ వేరు, మన మైండ్ సెట్. వారి మైండ్ సెట్ వేరు, మన మైండ్ సెట్ వేరు. వారు శరీర విషయం మీద మనసు పెడతారు. పోనీ మనసు పెడితే అది మంచిదా అంటే అది చావట, చచ్చిపోతారట. నువ్వు ఆత్మ సంబంధవి, ఆత్మ విషయాల మీద మైండ్ పెట్టాలి. ఆత్మ విషయమైన జ్ఞానంతో బ్రతకాలి. ప్రతి విషయంలో నీ జీవితంలో ఏ జరిగినా ప్రభువుని సంతోషపెట్టేటట్లు బ్రతకాలి. అలా బ్రతికేవాడు ఎలాగుంటాడండి? తృప్తిగా ఉంటా? నేను చేసానండి, నా ప్రభువు సంతోషంగా ఉన్నా, చాలు. ఇంకా తృప్తిగా ఉంటాడే ఉంటాండి. ఖచ్చితంగా నా ప్రభువుని సంతోషపెట్టేటట్లు నేను చేశాను. ఇది ఏ కార్యం చేయు ప్రభువుని సంతోషపెట్టేటట్లు చేయాలి. ప్రతి విషయంలో ప్రభువుని సంతోషపెడుతూ ఆయనకి తగినట్టుగా, నీకు తగినట్టుగా కాదు, ఆయనకి తగినట్టుగా నడుచుకోవాలి. దేవునికి తగినట్లుగా, మన ప్రభువుకి తగినట్లుగా నడుచుకోవాలి. మనం ఏం చేస్తామంటే నాకు తగినట్టుగా నడుచుకోవడానికి ఆలోచన చేస్తాం. నీకు తగినట్టుగా నువ్వు నడుచుకుంటే అది నీకు మేలు కాదు, నీకు క్షేమం కాదు. ఆయనకి తగినట్టుగా నడుచుకుంటే అది నీకు మేలు, అది నీకు క్షేమం. ఆయన తగినట్టుగా నడుచుకోవడం వల్లని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు, నీ ఓర్పు, నీ దీర్ఘశాంతము నీకు ఆనందాన్ని ఇస్తుంది. నీ కోపము, నీ ఉద్రేకం నీకు ఆనందాన్ని ఇవ్వదు, ఇస్తుందండి. నీ ఓర్పు, నీ సహనము నీకు ఆనందాన్ని ఇస్తుంది. పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారు అన్నట్లు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో నీకు పాలి భాగస్తుడుగా ఉంటావు. తేజోవాసులు ఉండే స్థలంలో నువ్వు ఉంటావు. భూమి మీద కూడా నువ్వు ఎలాగ బతకాలి? నువ్వు శరీర సంబంధం కాదు, నువ్వు తేజోవాసువి. యూర్ ఫారినర్, నువ్వు పరలోక యాత్రికులు. మనం ఈ భూమి శాశ్వతం కాదు. ఈ భూమి ఎగిరిపోద్ది, మనం ఎగిరిపోతాం. ఈ భూమి ఉండదు, మనం ఉండవు.
ఈ భూమి మనకు శాశ్వతం కాదు. నువ్వు ఎవరు? నువ్వు పరలోకవాసిని అన్నట్లు బతకాలి తప్ప ఈ భూమి నాకు శాశ్వతం అన్నట్లుగా నువ్వు బతకూడదు. తేజోవాసుల స్వాస్థ్యంలో మనల్ని పాత్రగా చేసాడే తండ్రి, క్రీస్తు ప్రభు ద్వారా మనల్ని పాలువాడిని చేసాడే ఆ తండ్రి కృతజ్ఞతలు తెలుస్తూ అలాంటి యాటిట్యూడ్తో, అలాంటి మనసుతో నువ్వు బ్రతికినట్లయితే ఖచ్చితంగా తృప్తిగా ఉంటావు. ఉంటారండి, ఉండరా? అలాంటి మనసుతో బతికితే తేజోవాసుల స్వాస్థ్యంలో నేను పాలువాడిని అవుతాను. నేను ఈ భూమి మీద నా ప్రభువుని సంతోషపెడతాను. ఇంకా అంతకంటే ఏం కావాలండి? పోనీ భూమి శాశ్వతమా? నువ్వేమైనా శాశ్వతమా? నువ్వు శాశ్వతం కాదు, భూమి శాశ్వతం కాదు. కాబట్టి దేవుని మాటలు నేర్చుకుంటే అలాంటి ఆ హృదయంలో అలాంటి ఆలోచన నీకు వస్తుంది. యథార్థమైన హృదయంతో దేవుని చిత్తము వెతికిన వారు అట్టి వారిని ఆయన దేవుని కనుగొనంలో సహాయం చేస్తాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. సత్యం గురించి తెలుసుకోవాలని ఆశ ఉండాలి. వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకోవాలని ఆశ ఉండాలి, కుటుంబంగా తెలుసుకోవాలని ఆశ ఉండాలి. ఈ లోకంలో మాత్రం తృప్తి లేదండి. ఈ లోకంలో అసంతృప్తితో నిండిపోయింది లోకం. ఎవరిని చూడండి మీరు, ఏం బాబు ఆనందంగా ఉన్నావా, తృప్తిగా ఉన్నావా అని అడగండి. ఎవరినైనా 1 లక్ష రూపాయలు జీతం వచ్చిన అడగండి, తృప్తిగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావని అడగండి. ఏమంటారండి? ఉన్నాను అంటారా? చాలా హ్యాపీగా ఉన్నానని ఎవరన్నా అంటారా? ఆడేవో బాధలు చెప్తాడు గంటన్నర. 2 లక్షల జీతం వచ్చిన 3 గంటలు చెప్తాడు ఆడి బాధలు. ఆడికి ఇంకా బాధలు ఎక్కువ అండి. ఎక్కువ జీతం ఉంటే ఎక్కువ బాధలు ఆడికి. ఆడు ఎందుకంటే వాడు తాలూకు లైఫ్ స్టైలు 4 లక్షలకు ఆడు అలవాటు పడిపోయి ఉంటాడు. 3 లక్షలు వచ్చినాడు ఆడు లైఫ్ స్టైలు, పెద్ద కారు కొంటాడు, ఇల్లుకు 1 కోటి రూపాయలు అప్పు చేస్తుంటాడు. ఆడికి ఈఎంఐ 2 లక్షలు కట్టాలి, ఇవన్నీ అప్పులో వచ్చేస్తుంటారు. 3 లక్షలు వచ్చేస్తే ఆడేం తృప్తిగా ఉన్నాడు. తృప్తిగా జీవించడం నేర్చుకుంటున్న 10,000 వచ్చినా కూడాను క్రీస్తునందు ఉంటే ఆడంబరాలకు పోకుండా తృప్తిగా బతకగలవు. మనం అనుకుంటాం బాగా డబ్బులు వచ్చేస్తే బాగా తృప్తిగా ఉండొచ్చని. డబ్బులు ఉన్నోడి దగ్గరికి వెళ్ళి చూడు, ఆడు వెళ్ళి అడుగు, నువ్వు తృప్తిగా ఉన్నావని అడగండి. వస్తారు ఎవరినైనా అడిగారు బ్రదర్, మీకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు? మీ జీఎం, మీ మేనేజర్ని అడగండి. అడిగారా? ఏంటంటే జీతాలు రావట్లేదు, 2 సార్లు ఇస్తాను, ఈఎంఐలు వచ్చేస్తాను, 10వ తేదీ జీతం ఇస్తాను, మళ్ళీ నెలాఖరు వరకు ఒప్పుకోవట్లేదు. ప్రైవేట్ అప్పులు కొన్ని ఉంటాయి, వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఒక బాధ కాదండి. మీ జిఎంఎల్కి ఎంత జీతం ఉంటుంది? 2 లక్షలు ఉంటుందా? 2,80,000 అటండి. ఒకసారి రేపు వెళ్ళి అడగండి బెదరు, తృప్తిగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, రేపు వెళ్ళి అడగండి ఒకసారి. ఎవడు తృప్తిగా ఉండడం, ఎవడు ఆనందంగా ఉండడు, ఎవరి నుండి కనుక్కో ఒకసారి. రేపు బాగా సంపాదించిన దగ్గరికి వెళ్ళి ఏమంటే మీరు తృప్తిగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా అని అడగండి. వాళ్ళు తృప్తి ఉండదు, ఆనందం ఉండదు. ఎందుకంటే లోకంలో అసలు తృప్తి లేదు, అసంతృప్తితో నిండిపోయింది లోకం, సంతృప్తి లేని ప్రజలు. కాబట్టి తమ హృదయంలో ఆకలి తీర్చుకోవాలని లోకపరమైన విషయాల మీద ఆలోచన చేస్తున్నారు తప్ప దేవుని సన్నిధానంలో ఆత్మను తృప్తి చేసుకోవాలని ఆలోచన ఎవరికి లేదు. కాబట్టి మనకి అవకాశం వచ్చింది, దేవుని సన్నిధిలో మన ఆత్మలు తృప్తిగా ఉండగలిగేటట్లుగా మనం ఆలోచన చేద్దాం. ఈ లోకంలో కొంతమేరకు తీర్చబడతాయి, కానీ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే ధన్యులు అన్నాడు కదా. క్రైస్తవుడు పొందిన నీతి మరింత ఆకలి దప్పులు కలుగు చేస్తుంది. క్రైస్తవుడు పొందిన నీతి వలన మరింత ఆకలి దప్పులు వస్తాయండి. నువ్వు నీతిగా బతికితే ఇంకా వాక్యం నేర్చుకోవాలి, ఆ తృష్ణతో ఉంటావు. అప్పుడు ఏమవుతుంది? ఆత్మీయంగా నువ్వు తీర్చిదిద్దబడతావు. ఇంకా నీలో ఉన్న దాహము ప్రభుతో పరలోకంకి వెళ్ళే వరకు కూడా నీలో ఉందనుకోండి, అక్కడ పూర్తిగా సంతృప్తిగా నువ్వు సంతృప్తి పరచబడతావు. అక్కడ పూర్తిగా సంతృప్తి పరచబడతావు. ఎక్కడ? పరలోకం వెళ్ళిన తర్వాత ఆకలి ఉంటుందండి? పరలోకం వెళ్ళిన తర్వాత ఆకలి ఉంటుందా? దాహం ఉంటుందా? ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 22, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఈరోజు ఇది ముగిచ్చేద్దామండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదట 5 వచనాలు చూడండి. మొదట 5 వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదట 5 వచనం. స్ఫటికము వలె మెరైనట్టు జీవజలముల నది ఉంటుందట అక్కడ. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం యొద్ద నుండి రాజవీధి మధ్య ప్రవహించడం యోహాను చూశాడు. ఆ నది యొక్క యువల ఆవల కూడా ఏమున్నాయి? జీవవృక్షాలు ఉన్నాయి. ప్రతి నెల ఫలిస్తూ 12 కాపులు కాస్తుంది. ఆ వృక్షం యొక్క ఆకులు జనాలను స్వస్థపరచడానికి వినియోగిస్తున్నారు. అసలు శాపగ్రస్తమైన దానిలో ఉండనే ఉండదు, దానిలో ఉండును.
ఆయన దాసులు ఆయన సేవిస్తూ ఆయన ముఖదర్శనం చేసుకుంటారు. ఎవరైనా మినిస్టర్ దగ్గర పనిచేసే పిఏలు ఉంటారు కదండి, ఎందుకు కార్పొరేటర్ దగ్గర కూడాను నువ్వు ముఖదర్శనం చేసుకోవాలంటే బయట నిలబడాలి కదా. లోన్ ఎవరు మాట్లాడుతాడు, ఉండండి ఉండండి అంటాడు. అదే ఆ పిఏ దాసుడు లోన్కి వెళ్తుంటాడు, వస్తుంటాడు. అక్కడ ఎవరు అక్కడ ఇంకో ఎంత ఇంపార్టెంట్ మనిషి ఉన్నా ఇతను లోన్కి వెళ్తాడు. ఆడ దాసుడు ఎనీ టైం ముఖదర్శనం చేసుకోవచ్చు, ఎవరికి దాసుడైనా కూడా. దేవుని దాసులమైన మనము ఎల్లప్పుడూ ముఖదర్శనం చేసుకోవచ్చు. ఉండును, రాత్రి ఉండదటండి. రాత్రి ఉండదు. ఇప్పుడు రాత్రి అయితే మనం 3 లైట్లు వేసాం కానీ ఇంకా మసకగా ఉంది కదా. రాత్రి ఎన్నడూ ఉండదు, ఫుల్ లైటింగ్. అసలు దీపకాంతి కానీ సూర్యకాంతి కానీ అక్కర్లేదట అక్కడ, వారికి అక్కర్లేదని ఉంది కదా. దీపకాంతి అయినా సూర్యకాంతి అయినా వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారికి మీద ప్రకాశించిన వారు యుగ యుగములు రాజ్యం చేదురు. తృప్తిగా ఉంటారా ఉండరండి. ఇంకో వచనం చదవండి, అక్కడే ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 16-17 వచనాలు. అసలు ఆకలి ఉండదు, దాహం ఉండదటమ్మా. తృప్తిగా ఉంటారా ఉండరా? ఇక్కడ నీతిగా నువ్వు నీతి కొరకు ఆకలి తప్పులు కానీ ఉంటే అక్కడ నీకు ఆకలి ఉండదు, దాహం ఉండదు, తృప్తిగా ఉంటావు. ఎక్కడ? పరలోకంలో. ఇక్కడ నీతి కోసం నువ్వు ఆకలి తప్పులు కలిగి ఉంటే అక్కడ తృప్తిపరచబడతావు. నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఇంక నువ్వు ఆకలి కోసం ఇంకే డ్యూటీకి వెళ్ళాలి బెదరు, డ్యూటీ ఎత్తుకోవాలి బెదరు, ఏం అక్కర్లేదు, హాయిగా ఉంటావు. ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండి, ఆశ కలిగి, ఆ తృష్ణ కలిగి ఉండి, దేవుని నీతిని నువ్వు నేర్చుకుంటూ దేవుని యందు పరిపూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకుంటే అక్కడ తృప్తిపరచబడతావు. చదవండి. సూర్యుని ఎండ ఉండదు, వడగాలి ఉండదు, ఏముండదండి మీకు. కాబట్టి చాలామందికి ఆకలి వేయట్లేదంటే కారణం ఏంటండి? చాలామందికి ఆకలి వేయట్లేదంటే కారణం ఏంటి? వాళ్ళు నిద్రపోతున్నారు అన్నమాట. నిద్రపోయినడికి తెలియదు ఆకలి, లేదంటే అడ్డమైంది ఏదో తినేసాడు అనమాట. తినేసినోడికి ఆకలి తెలియదు, లేదు చచ్చిపోయి ఉండొచ్చు. చచ్చిపోయినోడికి ఆకలి ఉంటుందంటే? చచ్చిపోయినోడికి ఆకలి ఉంటుందా? చచ్చిపోయినోడికి ఈ ముడిట్లు ఏదో ఒకటి అయి ఉండొచ్చు. మనకు ఆకలి వేయట్లేదు, ఆత్మ విషయంలో ఆకలి లేదంటే ఈ మూడిట్లు ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఆ 3 లేదంటే ఖచ్చితంగా నీకు ఆకలి వేస్తుంది. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు ప్రయాసపడతావు. కాబట్టి ఆకలి వేయకపోవడం అనేది అనారోగ్యం కదా. నీతి నిమిత్తం ఆకలి తప్పులు లేవంటే నీకు ఆత్మ సంబంధం అనారోగ్యంతో ఉన్నావని అర్థం. ఆ అనారోగ్యం మనకు ఎవరికి రాకూడదండి. ఎక్కడ వాక్యం చెప్తే అడిగి నేర్చుకోవడానికి ప్రయాసపడాలి. వాక్యం నేర్చుకోవాలి, ఆత్మ సంబంధం ఎదగాలని ఆశ ఉండాలి తప్ప నీకు ఆకలి వేయట్లేదండి ఎందుకులేండి అది అన్నావంటే నీకు ఆత్మ సంబంధంగా నువ్వు డిసీజ్ నీకేదో ఉంది. వాకింగ్ ఇప్పుడు మహేష్ పొద్దున వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసాడు. ఎందుకు వచ్చారు బ్రదరు? వాకింగ్ విందామని వచ్చారు. గ్రేట్. సత్యనారాయణ గారు పొద్దున వచ్చారు. చాలామంది పొద్దున వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తున్నారండి? వాక్యం నేర్చుకోవాలని ఆశ. అంటే ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు, ఆత్మ సంబంధంగా ఆరోగ్యంగా ఉంటే వాక్యం నేర్చుకోవాలని వీళ్ళందరూ సహోదరులు అందరూ పొద్దున వస్తారు. పాపం ఆ వయసులో ఉండి కూడా ఇప్పుడు మళ్ళీ వస్తే ఏదో ఒక మాట నేర్చుకుంటాం, ఏదో బలపడతామని చెప్పి ఆశతో వస్తున్నారు. ఆ ఆశ కలిగిన వాళ్ళు దేవునికి కావాలమ్మా, ఆ ఆశ లేని వాళ్ళు దేవునికి అక్కర్లా. నువ్వు నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగి ఆ వాక్యం నేర్చుకోవాలని తృష్ణ కలిగి ఆత్మీయంగా ఎదగాలని ఆశ కలిగిన వాళ్ళు దేవునికి కావాలి. వాళ్ళు ఖచ్చితంగా తృప్తిపరచబడతారు. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, వేదన ఉండదు, శ్రమ ఉండదు, లైట్లు అక్కర్లేదు, సూర్యుడు అక్కర్లేదు. ఎలాగుంటుందండి? ఆనందంగా ఉంటుందా ఉండదా? ఆనందంగా ఉండొచ్చు, యుగాలు ఉండొచ్చు అక్కడ. ఇక్కడైతే కొద్ది రోజులే ఈ లైట్లు ఇవన్నీ పెడతాం, కరెంట్ పోతే మళ్ళీ చీకటి ఇవన్నీ, ఇంకా అక్కడ ఏముండదు అసలు. సూర్యకాంతి అక్కర్లేదు, చంద్రకాంతి అక్కర్లేదు, దేవుని మహిమే ప్రకాశిస్తుందంట. అలాంటి మహిమలో మనం ఉండాలంటే ఇక్కడ నీతిగా బతకడానికి ఆలోచన కలిగిన వారమై, దేవుని నీతి నేర్చుకోవడానికి ఆశ కలిగిన వారమై ఉండాలి. ఆ ఆశ మనలో లేదనుకోండి ఆ మహిమలోకి వెళ్ళగలమా? ఆ ఆశ లేనివాడు ఆ మహిమలోకి వెళ్ళలేడు. కాబట్టి కొత్తగా వాక్యం నేర్చుకునే వాళ్ళు నాకు నిజంగా ఆశ ఉందండి అని చెప్పి ఆ ఆశను ఒప్పుకోవాలి. రోమీయులకు రాసిన పత్రికలో 9-10 వచనాల్లో ఏం చేయాలి? యేసునందు మీకు విశ్వాసాన్ని ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి. గలతీయులకు రాసిన పత్రికలో 3:26-27లో చెప్పినట్లుగా క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు ఇప్పుడు క్రీస్తును ధరించుకొని బతకాలి.
ఒక మనిషి ఈ విషయాలు అర్థమైతే దేవునిలో ఉండేవాళ్ళు బలపడి వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవునిలో లేని వాళ్ళు నాకు అర్థమైంది బ్రదర్ అని చెప్పేసి నీ విశ్వాసాన్ని నోటితో ఒప్పుకొని బాప్తిసం పొందాలి. పొంది క్రీస్తుని ధరించుకున్నాడు ఎలాగ బ్రతుకుతున్నాడో అలాగా ఆశ కలిగి బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి. కాబట్టి నీతిని ఎలాగ అపేక్షిస్తారంటే క్రీస్తు అంటాడు, యోహాను బాప్తిసం ఇచ్చేటప్పుడు యేసు యోహాను అడిగాడు బాప్తిసం ఇమ్మని. అప్పుడు ఏమంటాడండి యోహాను? మత్తయి సువార్త 3:15 నీతి యావత్తు ఏమని ఉంటుందండి? నీతి యావత్తు అలా జరగనీయండి అంటాడు. ఆ నీతి యావత్తు ఇలా నెరవేర్చడం మనకు తగి ఉన్నది. నీతి జరిగించడానికి మనం యేసు ప్రభువే చెప్తున్నాడు, నీతి యావత్తు అలా జరగని. ఇప్పుడు నువ్వు బాప్తిసం ఇవ్వాలి కాబట్టి నాకు బాప్తిసం ఇవ్వు, అంతే. నీతి జరగాలి. క్రీస్తు ప్రభువుని నీ హృదయంలో ప్రభువుగా ఒప్పుకొని నువ్వు నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకోనవు అనుకో, ఒప్పుకున్న మనిషి బాప్తిసం పొందాలి. పొందిన మనిషి క్రీస్తుని ధరించుకున్న వాళ్ళకి బ్రతకాలి. నీతి యావత్తు అలా జరుగుతూ ఉంటే ఆ నీతిని నువ్వు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటే నీతి నీలో సఫలమయ్యి నువ్వు పరిపూర్ణుడిగా తయారయ్యి అసలు ఆకలి లేని చోట, దాహం లేని చోట, ఆనందమయమైన మహిమగల చోటుకి వెళ్తాం. ఒక యవనస్తుడికి మంచి ఉద్యోగం వచ్చింది, మంచి భార్య దొరికింది, మంచి పిల్లలు పుట్టారు. వాడు తృప్తిగా ఉండగలడండి? నాకేమి ఒక తృప్తిగా కొద్ది రోజులు తృప్తిగా ఉంటాడు. అదే క్రీస్తులో ఉన్నాడు అనుకోండి, దేవునిలో ఉన్నాడు అనుకోండి, దేవుని మార్గాల్లో నడుచుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా తృప్తి కలిగి ఉంటాడు. మనము శరీర సంబంధంగా రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాం, దానిలో తృప్తి జీవితాంతం ఉండదండి. కానీ దేవునిలో ఉన్న మనిషికి మంచం మీద పడి ఉన్నా కానీ, నీ మోకాలు సహకరించకపోయినా కానీ, నీకు చావు దగ్గరైనా కానీ, అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడండి? నేను ప్రాణార్పణముగా పోయిపడుచున్నాను అంటే దాని అర్థం ఏంటండి? చావుకు సిద్ధంగా ఉన్నాను నేను, అయినా నాకేం దిగులు లేదు. చావుకు భయపడ్డు విశ్వాసి దేవుని కోసం నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండి దేవుని కోసం బ్రతికే మనిషి చావుకు భయపడ్డు, తృప్తి కలిగి జీవితం జీవిస్తాడు. చావు దగ్గరైపోయిన రేపు చచ్చిపోతామన్నా కూడా నాకేం భయం లేదంట. అదే లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా, నువ్వేమి మంచివనుకున్నా కానీ దేవుని లేకుండా, దేవుని నీతి లేకుండా, క్రీస్తులో నువ్వు లేకుండా ఉంటే, నీ జీవితంలో క్రీస్తులో లేకుండా ఉంటే అన్నీ ఉన్నా నీ జీవితం సున్నా. అన్నీ ఉన్నా నీ జీవితం సున్నాయే. అలాంటి బ్రతుకులు మనకు లేకుండా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి, ఆశ కలిగి, నీతిని నేర్చుకుంటూ ఆ తృష్ణ కలిగిన వారమై సంతృప్తిపరచబడి ఇక్కడ పరలోకంలో కూడా ఆనందంగా ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.